నమస్తే. సుప్రీంకోర్టు ఇలా ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. ముఖ్యంగా పార్టీ మారినటువంటి 10 మంది ఎమ్మెల్యేల పైన. సో మనందరికీ తెలుసు బీఆర్ఎస్ పార్టీలో గెలిచి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నటువంటి వాళ్ళు కొందరైతే కాంగ్రెస్ పార్టీ బీఫామ్ పైనే ఎంపీగా పోటీ చేసినటువంటి వ్యక్తి దానం నాగేందర్. అలాగే కూతురు గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని అంటే బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని కూతురు కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి తరుణంలో కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి, చేయి గుర్తు పైన ఓటేయాలని చెప్పేసి బహిరంగంగా మాట్లాడినటువంటి కడియం శ్రీహరి. దాంతోపాటు దిల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాసరెడ్డి, బండా కృష్ణమోహన్ రెడ్డి, అలాగే అరకపూడి గాంధీ, కాలే యాదయ్య ఇట్లా చెప్పుకుంటూ పోతే 10 మంది ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు వేయాలంటూ గతంలో కేటీఆర్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. కేటీఆర్తో పాటు మరికొంతమంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు సైతం హైకోర్టును ఆశ్రయించారు. సో ఇదే సందర్భంలో కోర్టు ఒక సూచన చేయడం జరిగింది. స్పీకర్కి కొంత టైం ఇచ్చి 3 నెలల టైం ఇచ్చింది. 3 నెలల టైంలో వాళ్ళ పైన ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటామో వాళ్ళ పైన చర్యలు తీసుకోవాలంటూ 3 నెలల గడువు ఇచ్చి స్పీకర్కి ఆదేశాలు జారీ చేసింది. ఇదే సందర్భంలో ఇప్పటికే స్పీకర్ గడ్డం ప్రసాద్ 8 మంది ఎమ్మెల్యేలని తనదైనటువంటి శైలిలో సో ఏదైతే అసెంబ్లీలో వాళ్ళకి ప్రశ్నలు, ఎదురు ప్రశ్నలు, పిటిషన్ వేసినటువంటి వాళ్ళని అలాగే క్రాస్ ఎగ్జామినేషన్ ఇదంతా కూడా చేసిండ్రు. 8 మంది ఎమ్మెల్యేల పైన ఇప్పటి వరకు విచారణ అయిపోయింది. సో కోర్టు ఇచ్చినటువంటి గడువు 3 నెలల టైం అక్టోబర్ 30 తారీఖు వరకే అయిపోయింది. ఇప్పటికి దాదాపుగా ఇలా 17వ తారీఖు, ఇంకా 10-15 రోజులు ఎక్కువ అయిపోయింది ఇప్పటికే. సో ఇదే సందర్భంలో కేటీఆర్ సుప్రీంకోర్టును మొన్ననే ఆశ్రయించిండు. ఏమని? కోర్టు ధిక్కరణకు పాల్పడతా ఉన్నాడు. స్పీకర్ సైతం ఏదైతే కోర్టు ఇచ్చినటువంటి గడువు 3 నెలల టైం ఏదైతే ఉందో 3 నెలల టైం అయిపోయి ఇంకా 15 రోజులు ఇంకా గడువు ఎక్కువ అయిపోయినప్పటికీ ఇంకా విచారణ ఇంకా పూర్తి కావట్లేదు అని. సో మరో పక్కన స్పీకర్ కార్యాలయం సైతం కూడా కోర్టుకి మరో కొంత గడువు కావాలి, మరో 8 వారాల గడువు కావాలంటూ కోర్టుకి ఇప్పటికే స్పీకర్ కార్యాలయం ఒక లేఖ ద్వారా ఒక సందేశాన్ని పంపింది. సో ఈరోజు గవాయ్ అంటే త్రిసభ్య బెంచ్ ఏదైతే ఉందో ఆ బెంచ్ ఏ సంబంధించినటువంటి తీర్పు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. 2 రకాలైనటువంటి అంశాలని సుప్రీంకోర్టులో 2 కేసులు ఇలా విచారణ జరగబోతా ఉంది. పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల పైన తక్షణం వాళ్ళు కోర్టు చర్యలు తీసుకోవాలి. మరో పక్కన కోర్టు ధిక్కరణకు పాల్పడ్డటువంటి స్పీకర్ అయిన గడ్డం ప్రసాద్ పైన కూడా చర్యలు తీసుకోవాలంటూ ఈ 2 సంబంధించిన అంశాలపైన ఇలా విచారణ జరుగుతూ ఉంది. మరి కాసేపట్లో తుది తీర్పు అంటే ముఖ్యంగా ఈ 2 కేసులని ఒకేసారి విచారిస్తామని చెప్పేసి మొన్ననే 10 రోజుల క్రితమే కోర్టు చెప్పడం జరిగింది సుప్రీంకోర్టు. ఈరోజు ఆ డేట్ రానే వచ్చింది. మరి ఎవరిపైన వేటు చేసేటువంటి అవకాశం ఉంది? 10 మంది ఎమ్మెల్యేల పైన ఏమైనా వేటు వేసేటువంటి అవకాశం ఉంటుందా అంటే 100% లేకపోవచ్చేమో. ఎందుకంటే 10 మంది ఎమ్మెల్యేలో పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు కొంతమంది వాళ్ళకు వాళ్ళు బుకాయించుకుంటా ఉన్నారు, వాళ్ళకు వాళ్ళు సమర్థించుకుంటా ఉన్నారు. మేము మా నియోజకవర్గ అభివృద్ధి కోసం మాత్రమే మేము ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళినాం, మేము కప్పుకున్నది దేవుడి కండువా లేకపోతుంటే అది జాతీయ జెండాకు సంబంధించినటువంటి కలర్లో ఉన్నటువంటి కండువను కప్పుకున్నాం తప్పించి మేము కాంగ్రెస్ పార్టీ కండువా ఎక్కడ కూడా కప్పుకోలేదు, మేము ఆ పార్టీలో చేరలేదు అని చెప్పేసి చెప్తున్నారు. కానీ ఒరిజినల్గా వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి వాళ్ళు సమర్థించుకున్నటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో దానికి సంబంధించినటువంటి ఆధారాలని వాళ్ళు పార్టీ మారిల్లు అని చెప్పేసి చెప్పడానికి ఆధారాలని ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు సమకూర్చుకోవడం జరిగింది. ఇక వాళ్ళు ఈ జెండాను వాళ్ళు కండవను కప్పుకున్నారు, వాళ్ళు ఈ పార్టీ కోసం పనిచేస్తున్నారు, ఈ పార్టీ గెలుపు కోసం పనిచేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళ ఆధారాలను ఇప్పటికే స్పీకర్ కార్యాలయానికి కోర్టుకు కూడా సబ్మిట్ చేసింది ఎవరు? బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. సో మరి వాటన్నిటిని కూడా పరిశీలించిన తర్వాత కోర్టు ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి అవకాశం కనబడతా ఉంది. దాంట్లో ప్రధానంగా 3 పైన వేటు పడేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనబడతా ఉంది. ఒకరేమో దానం నాగేందర్, ఆయనే కాంగ్రెస్ పార్టీ టికెట్ పైన ఎంపీగా పోటీ చేసిండు, బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిన తర్వాత కడియం శ్రీహరికి సంబంధించినటువంటి విషయంలో వాళ్ళ కూతురు కోసం ప్రచారం చేసిండు, చేయి గుర్తు పైన ఓటేయాలని చెప్పేసి ఆయన చెప్పిండు. సో ఈ ఇద్దరు వ్యవహారాలలో ఒక పక్కన కడియం శ్రీహరి సైతం కూడా ఇప్పటికే రాజీనామా చేసేందుకు సిద్ధమైపోయాడు. దానం నాగేందర్ సైతం కూడా రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్ళాలని చెప్పేసి ఖైరతాబాద్ నుంచి ఆయన కూడా ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఎట్లా వాళ్ళకి తెలుసు వాళ్ళు డిస్క్వాలిఫై అవుతారు, స్పీకర్ అయినా చేస్తారు, లేకపోతే కోర్టు అయినా చివరి వరకైనా డిస్క్వాలిఫై చేస్తారు అనేది. మొన్ననే దానం నాగేందర్ ఒక ప్రకటన విడుదల చేసిండట. ఇంటర్నల్గా జరుగుతున్నటువంటి ప్రచారం, నేను జూబ్లీ హిల్స్లో పోటీ చేస్తాను ఖైరతాబాద్లో
వేరే అభ్యర్థిని పోటీలో దింపేసి వాళ్ళని కూడా గెలిపించేటువంటి ప్రయత్నం నేను చేస్తానని. సరే కాస్త ఆగింది జూబ్లీహిల్స్ ఏదో కొంత అటు ఇటు హైటట్గా ఉన్నది కాబట్టి కాస్త ఆగమని చెప్పేసి సంధాయించిల్లట. అయితే అప్పటికి వాళ్ళిద్దరికి కూడా తెలుసు కడియం శ్రీహరి పైన దానం నాగేందర్ పైన ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజు కాకపోయినా ఇంకొక నెలకైనా ఇంకొక 2 నెలలకైనా వాళ్ళిద్దరి పైన వేటు పడేటువంటి అవకాశం ఉంటుంది. వాళ్ళతో పాటు మరో వ్యక్తి అయినటువంటి అరికపూడి గాంధీ పైన కూడా వేటు పడేటువంటి అవకాశం కనబడతా ఉంది. ఎందుకంటే అరికపూడి గాంధీకి పిఎస్సి చైర్మన్గా అవకాశం ఇవ్వడం జరిగింది. పిఎస్సి చైర్మన్గా బీఆర్ఎస్ పార్టీ అంటే ఇది ఒక సాంప్రదాయబద్ధంగా వస్తూ ఉన్నది. ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళకే పిఎస్సి పదవి ఇస్తూ ఉంటారు. పిఎస్సి పదవి వాళ్ళకే ఇస్తారు ఆపోజిషన్లో ఉన్నటువంటి పార్టీకి. సో కాంగ్రెస్ పార్టీ ఏమైందంటే పార్టీ ఫిరాయింపుకు పాల్పడ్డటువంటి అరికపూడి గాంధీకి పిఎస్సి పదవి ఇచ్చింది. సరే బీఆర్ఎస్ పార్టీ ఏమైనా అరికపూడి గాంధీ యొక్క పేరు ఏమైనా సూచించిందంటే అది కూడా కాదు. బీఆర్ఎస్ పార్టీ వేరే వాళ్ళ పేరు చూపెడితే వాళ్ళు అరికపూడి గాంధీకి పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేకు కాంగ్రెస్ పార్టీలోకి కలిసినటువంటి ఎమ్మెల్యేకి పిఎస్సి పదవి ఇచ్చింది. సో దీన్ని సైతం కూడా మనం ఒకసారి కనుక చూసుకోవచ్చు. ఒకవేళ కనుక పిఎస్సి పదవి గతంలో ఇప్పుడు ఉన్నటువంటి బీజేపీ పార్టీలో గెలిచి పశ్చిమ బెంగాల్కు సంబంధించిన అంశాన్ని మనం ఉదాహరణగా తీసుకోవాలి. ఎందుకు వాళ్ళపైన వేటు పడుతుంది అనేది. పశ్చిమ బెంగాల్లో బీజేపీ పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యే ముకుల్ రాయ్ ఎవరైతే ఉన్నారో ఆయన తృణమూల్ కాంగ్రెస్లోకి వెళ్ళిన తర్వాత తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, ఈయనకు అక్కడ పిఎస్సి పదవి ఇచ్చింది. సో పిఎస్సి పదవి ఇచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి కోర్టు ఆ పశ్చిమ బెంగాల్కు సంబంధించినటువంటి హైకోర్టు ఒక సంచలనమైనటువంటి తీర్పు ఇచ్చింది. పార్టీ మారినటువంటి ఫిరాయించినటువంటి ఎమ్మెల్యే ఆ పార్టీలోకి వెళ్ళడం, బీజేపీ పార్టీలోకి గెలిచి తృణమూల్ కాంగ్రెస్లోకి వెళ్ళడం, అక్కడ పిఎస్సి పదవి తీసుకోవడం పట్ల హైకోర్టు సైతం చర్యలు తీసుకొని స్పీకర్ కూడా అవకాశం ఇవ్వలే. కోర్టు ఇమ్మీడియట్గా చర్యలు తీసుకొని ఆయన పైన అనర్హత పెట్టేసింది, ఆయన డిస్క్వాలిఫై చేసింది ఆయనను. సో ఇప్పుడు ఒక బలం చేకూర్చేటువంటి అంశం, ఇప్పుడు వాళ్ళకి కొంత బీఆర్ఎస్ పార్టీకి కొంత అనుకూలించేటువంటి అంశం పశ్చిమ బెంగాల్లో వచ్చినటువంటి తీర్పు. వీళ్ళు నెక్స్ట్ కోర్టుకు సైతం కూడా ఇదే చెప్తారు కదా, పశ్చిమ బెంగాల్లో ఈ విధంగా అయిపోయింది. ఆ పశ్చిమ బెంగాల్ హైకోర్టు సైతం కూడా పార్టీ ఫిరాయింపులకు పాల్పడినటువంటి ముకుల్ రాయ్ పైన చర్యలు తీసుకున్నది. ఇక్కడ కూడా సేమ్ ప్యాటర్న్ ఇదంతా కూడా. ఇక్కడ ఈయనకు ఎవరైతే అరికపూడి గాంధీకి అండ్ ముకుల్ రాయ్కి ఇద్దరు కూడా దగ్గర సంబంధం ఉన్నది. అక్కడ పిఎస్సి చైర్మనే, ఇక్కడ కూడా పిఎస్సి చైర్మనే. దానం నాగేందర్ అండ్ కడియం శ్రీహరితో పాటు అరికపూడి గాంధీ పైన కూడా చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతా ఉన్నది. ఇక గూడెం మహిపాల్ రెడ్డి వాళ్ళంటేనేమో వాళ్ళు జెండాలు కప్పుకుని కొంత వాళ్ళకు వెసులుబాటు ఉన్నప్పటికీ వాళ్ళు కూడా డిస్క్వాలిఫై చేయాల్సిందే, ఎవరున్నప్పుడు కూడా డిస్క్వాలిఫై చేయాల్సిందే. ఇది అంతా కూడా బీఆర్ఎస్ పార్టీ మొదలుపెట్టింది. అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సిఎల్పీనే విలీనం చేసుకున్నది అప్పుడు ఉన్నటువంటి కేసీఆర్. సో అదే దారిలో ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి సైతం కూడా నడుస్తున్నాడు. ఇవాళ మరి కాసేపట్లో దీనిపైన నిర్ణయం తీసుకున్నటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. సో ఒక పక్కన స్పీకర్కి ఆదేశాలు జారీ చేసేటువంటి స్పీకర్ నిర్ణయాలలో కోర్టులు జోక్యం చేసుకున్నటువంటి అవకాశం ఉంటుందా, దీనిపైన పెద్ద చర్చ నడిచింది. స్పీకర్ నిర్ణయం ఫైనల్ తప్పించి ఇటువంటి దాంట్లో కోర్టులు కూడా ఎట్లాంటి జోక్యం చేసుకోవద్దు అని చెప్పేసి గతంలో పెద్ద ఎత్తున నడిచింది, ఒక చర్చ నడిచింది. కానీ ఇటీవల తీసుకున్నటువంటి పశ్చిమ బెంగాల్లో తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉంటుందో సో అది స్పీకర్ను కాదని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి హైకోర్టు నిర్ణయం తీసుకున్నది. కాబట్టి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఏమైనా కోర్టు నిర్ణయం ఏమైనా తీసుకుంటుందా? 24వ తారీఖు అనుకుంటా గవాయ్ సుప్రీంకోర్టు సిజేఐ గవాయ్ ఆయన యొక్క రిటైర్మెంట్ సైతం కూడా 24వ తారీఖు వరకు ఉన్నది. మరి ఇవాళ ఏమైనా కీలకమైనటువంటి తీర్పు ఇచ్చేటువంటి అవకాశం ఏమైనా కనపడుతుందా లేదనేది మనం చూడాలి. గతంలో 3 నెలల టైం మాత్రమే స్పీకర్కి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి స్పీకర్ 3 నెలల గడువు కూడా అయిపోయింది. ఇంకా 8 వారాల గడువు కావాలని చెప్పేసి గతంలోనే వాళ్ళు లేఖల ద్వారా సందేశాన్ని పంపిళ్ళు. మరి ఇంకేమైనా గడువు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుందా, లేకపోయినట్లయితే ఏ విధంగా ఉంటుంది? ఇప్పటికీ స్పీకర్ నోటీసులు ఇచ్చినప్పటికీ విచారణకు రావాలని చెప్పేసి పార్టీ ఫిరాయింపుకు పాల్పడ్డటువంటి దానం నాగేందర్ అండ్ కడియం శ్రీహరి ఇప్పటి వరకు వివరణ కూడా ఇవ్వలేదు, వాళ్ళు కనీసం హాజరు కూడా కాలేదు. మరి వాళ్ళంతటా వాళ్ళు ఏమైనా తప్పుకుంటారా, వాళ్ళంతటా వాళ్ళు ఏమైనా కోర్టు తీర్పో లేకపోతే స్పీకర్ నిర్ణయం తీసుకునేంత వరకు కూడా వెయిట్ చేయకుండా వాళ్ళంతటా వాళ్ళు ఏమైనా రాజీనామా చేసి ఉప ఎన్నికకు ఏమైనా వెళ్తారనేది మనం ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు తర్వాత మనకు ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. ఏం చెప్పబోతా ఉంది సుప్రీంకోర్టు అనేది ఒక ఉత్కంఠ మాత్రం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార పక్షం అండ్ ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ సైతం కూడా ఒక ఉత్కంఠంగా ఎదురు చూస్తుంది. మరో 2-3 ఉప ఎన్నికలు తెలంగాణ రాష్ట్రంలో రాబోతున్నాయా అని అంటే దానికి ఖచ్చితంగా అవుననేటువంటి సమాధానాలే మెజార్టీగా ఎక్కువ వినబడతా ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.